నమస్కారమండి. మన పురాణాలలో, వేదాలలో ఎన్నో శక్తివంతమైన స్తోత్రాలు, మంత్రాలు ఉన్నాయి. అవి మనకు కేవలం ఆధ్యాత్మిక మార్గాలను చూపడమే కాదు, భౌతిక ప్రపంచంలో కూడా ఎన్నో సమస్యల నుండి విముక్తిని ప్రసాదిస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన స్తోత్రం కుంజికా స్తోత్రం. ఈ స్తోత్రం వినడానికి చిన్నగా అనిపించినా, దీనిలో అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంది. మరి ఈ కుంజికా స్తోత్రం అంటే ఏమిటి? దీనికి కుంజికా అనే పేరు ఎందుకు వచ్చింది? దీన్ని పఠించడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు ఏమిటి? ఎవరు దీన్ని పఠించాలి? ఎలా పఠించాలి? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూసి, ఈ శక్తివంతమైన స్తోత్రం యొక్క రహస్యాలను తెలుసుకోండి. ఆలస్యం చేయకుండా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. కుంజికా స్తోత్రం అనేది దేవీ మహత్యం, దుర్గా సప్తశతి లో భాగం. దుర్గా సప్తశతిని పఠించే ముందు ఈ కుంజికా స్తోత్రాన్ని తప్పకుండా పఠించాలని చెబుతారు. కుంజికా అనే పదానికి తాళం చెవి అని అర్థం. ఒక తాళం చెవి లేనిదే తాళాన్ని తెరవలేనట్లే, కుంజికా స్తోత్రాన్ని పఠించకుండా దుర్గా సప్తశతి మంత్రాల యొక్క పూర్తి ఫలితం లభించదని నమ్మకం. ఈ స్తోత్రం దుర్గాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి ఒక తాళం చెవి లాంటిది. ఈ స్తోత్రం చాలా చిన్నది, సులభంగా పఠించవచ్చు. అయితే దీనిలో అన్ని వేద మంత్రాల సారం, బీజాక్షరాలు, శక్తులు, కీలక మంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇది ఒక మంత్రమాల లాంటిది. వివిధ దేవతా మంత్రాలు, బీజాక్షరాలతో నిండి ఉన్న ఈ స్తోత్రం పఠించే వారికి సమస్త శుభాలను కలుగజేస్తుంది. దుర్గా సప్తశతిలో 700 శ్లోకాలు ఉంటాయి. వాటిని పఠించడానికి చాలా సమయం పడుతుంది. కాని కుంజికా స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆ 700 శ్లోకాల పారాయణ ఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా శక్తివంతమైన మంత్రాల యొక్క సారాన్ని గ్రహించడానికి సహాయపడుతుంది. అమ్మవారి కృపను త్వరితగతిన పొందాలనుకునే వారికి ఇది ఒక గొప్ప మార్గం. ఇది కేవలం దేవీ మహత్యానికి ఒక ప్రారంభ స్తోత్రం మాత్రమే కాదు, అనేక మంత్రాలకు శక్తినిచ్చే ఒక ముఖ్య మంత్రం కూడా. మరి ఇంత శక్తివంతమైన కుంజికా స్తోత్రాన్ని పఠించడం వల్ల ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. దీని ఫలితాలు అనంతం. వాటిలో కొన్నింటిని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పాప పరిహారం. కుంజికా స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల తెలియకుండా చేసిన పాపాలన్నీ నశించిపోతాయని నమ్మకం. ఇది మనస్సును శుద్ధి చేసి ఆధ్యాత్మిక పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. శత్రునాశనం మరియు ఆటంకాల తొలగింపు. జీవితంలో ఎదురయ్యే శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది. అదృశ్య శక్తుల నుండి, చెడు ప్రభావాల నుండి ఇది కాపాడుతుంది. ముఖ్యంగా మనం చేసే పనులలో ఉండే ఆటంకాలు, అడ్డంకులు తొలగిపోయి విజయాలు చేకూరుతాయి. ఆరోగ్యం మరియు శ్రేయస్సు. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతారు. అలాగే ధనం, ఐశ్వర్యం వృద్ధి చెంది జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జ్ఞాన ప్రాప్తి. కుంజికా స్తోత్రం జ్ఞానాన్ని, తెలివితేటలను ప్రసాదిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రతను పెంచి చదువులో రాణించడానికి సహాయపడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలనుకునే వారికి ఇది ఒక గొప్ప సాధనం. కోరికలు నెరవేరడం. నిజమైన భక్తితో, పూర్తి ఏకాగ్రతతో ఈ స్తోత్రాన్ని పఠిస్తే మనసులోని సత్సంకల్పాలు, ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. సమస్త దుర్గతి నుండి రక్షణ. ఏ రకమైన కష్టం, బాధ, దుఃఖం ఉన్నా కుంజికా స్తోత్ర పారాయణం ఆ దుర్గతి నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఇది ఒక రక్షా కవచంలాగా పనిచేస్తుంది. దుర్గా సప్తశతి పారాయణ ఫలం. ముందు చెప్పుకున్నట్లుగా దుర్గా సప్తశతిని పఠించలేనివారు కేవలం కుంజికా స్తోత్రాన్ని పఠించినా దాదాపుగా పూర్తి దుర్గా సప్తశతి పారాయణ ఫలాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఇది అత్యంత విశేషమైన ఫలితం. కుంజికా స్తోత్రాన్ని పఠించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. శుచిత్వం. పారాయణం చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పవిత్ర స్థలం, పూజా మందిరంలో లేదా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని పఠించాలి. ధ్యానం. అమ్మవారిని మనస్సులో తలచుకొని సంకల్పంతో పఠించాలి. ఏకాగ్రత చాలా ముఖ్యం. సమయం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సాయంత్రం సంధ్యా సమయంలో పఠించడం అత్యంత శ్రేష్టం. ప్రదోష కాలంలో పఠిస్తే త్వరిత ఫలితాలు ఉంటాయని అంటారు. సంఖ్య. ప్రతిరోజు కనీసం 1, 3, 5, 11, 21 లేదా 108 సార్లు పఠించవచ్చు. మీ సమయాన్ని బట్టి మీరు ఎంచుకోవచ్చు. స్థిరంగా పఠించడం ముఖ్యం. గురువు ఉపదేశం. సాధారణంగా ఏ మంత్రాన్నైనా గురువు ఉపదేశం పొంది పఠించడం ఉత్తమం. అయితే కుంజికా స్తోత్రం ఒక సిద్ధ స్తోత్రం కాబట్టి గురువు ఉపదేశం లేకపోయినా భక్తి శ్రద్ధలతో పఠించవచ్చు. అయినప్పటికీ సంశయం లేకుండా పారాయణం చేయడానికి గురువును సంప్రదించడం మంచిది.
ప్రసాదం పారాయణం పూర్తయ్యాక అమ్మవారికి బెల్లం పానకం లేదా మీకు నచ్చిన ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. చూశారు కదండి, కుంజికా స్తోత్రం ఎంత శక్తివంతమైనదో, దీని పారాయణం వల్ల ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో. ఈ స్తోత్రం మన జీవితంలో అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది. మీరందరూ ఈ కుంజికా స్తోత్రాన్ని నిత్యం పఠించి దుర్గాదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోను మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. తద్వారా అందరూ ఈ శక్తివంతమైన స్తోత్రం గురించి తెలుసుకోగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, పురాణ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై మాతా దీ.